దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మెట్టుకు ఈ దినాన్ని దేవుడు ఈ యొక్క ప్రైజింగ్ గాస్పుల్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడటానికి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రైజింగ్ గాస్పుల్ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న తమ్ముడు అహరోన్ను బట్టి ప్రభువుని స్తుతిస్తూ వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, మెట్టుకు దేవుడు మనలను ఈ 2025 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని నవంబర్ మాసం వరకు ఆయన తన మహా ఉచితమైన కృపలో ఈ 11 నెలలు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కల ఉంచిన సజీవుడైన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా రాబోతున్న ఆ యొక్క డిసెంబర్ మాసం మరి క్రైస్తవ సమాజం అంతటికి ప్రపంచవ్యాప్తముగా ఎంతో సంతోషకరమైనటువంటి వసంతకాలంగా మనము చూడవచ్చు. గనుక ప్రియులరా, ఈ దినాన్ని మీకు నా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాలు మరి యొక్క ఛానల్ని వీక్షిస్తున్న వారందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. గమనించండి, క్రిస్మస్ అంటే ప్రత్యేకంగా మనందరికీ తెలిసిందే, అది క్రీస్తు ఆరాధన. నిజంగా క్రైస్తవ సమాజంలో కొంతమంది అవునంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. గనుక మనం అందరము ఒకే అర్థవంతమైనటువంటి రీతిలో ఈ క్రిస్మస్ మనం వాక్యానుసారంగా దాన్ని మనం అంగీకరించి జరుపుకోవలసిన అవసరత మన మీద ఆధారపడి ఉంది. చాలామంది క్రైస్తవులు క్రిస్మస్కి యాంటీ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఎందుకంటే క్రిస్మస్ లేదు, క్రిస్మస్ జరుపుకోకూడదు అని చెప్పి చాలామంది హేతువాదంగా, అన్యజనులు కాదు, ఈవెన్ క్రైస్తవులే, వారు క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు, వారు క్రైస్తవులుగా ఉన్నారు, అయినా క్రీస్తుకి ఆరాధన లేదన్నట్టుగా వారు క్రిస్మస్ని నిరాకరిస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతూ దాన్ని జరుపుకోవాల్సిన అవసరత లేదు అన్నట్టుగా మరి మాట్లాడే వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, గమనించండి, క్రిస్మస్ నిజంగా ఇది క్రీస్తు ఆరాధన మాత్రమే. అంటే క్రీస్తుని ప్రపంచానికి తెలియపరచటం, క్రీస్తుని క్రైస్తవులుగా మనము ఆరాధించుట ద్వారా, అంటే క్రీస్తు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు, నశించున్న ఆత్మలను రక్షించటానికి పరలోకము నుండి ఆదియందు వాక్యమైన దేవుడు శరీరధారిగా మరి ఈ లోకానికి వచ్చి మానవులకు గొప్ప రక్షణ కార్యం చేయటానికి ఈ లోకంలో పుట్టాడు అన్నటువంటి విషయాన్ని తెలియచేయటానికి మాత్రమే ఈ క్రిస్మస్ అని చాలామంది క్రైస్తవులకి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది. కనుక మంచి మనసుతో ప్రతి తెగవారు, ప్రతి డినామినేషన్ వారు తప్పగా దీన్ని అర్థం చేసుకోవాలి. మనము ఏదో సిద్ధాంతాల్ని వెంబడించటం కాదు, కానీ దేవుని వాక్యాన్ని మనం గైకొనటం, ఏ క్రైస్తవ శాఖ అయినా దేవుని వాక్యాన్ని మనం ప్రత్యేకంగా గమనించి వాక్య ప్రకారమే ఈ యొక్క క్రిస్మస్ అయినా, అంటే క్రీస్తు జననమును గూర్చైనా, ఆయన మరణమును గూర్చైనా, ఆయన పునరుద్ధానమును గూర్చైనా, లేక ఆయన 2వ రాకడను గూర్చిన విషయమైన మనం లోకానికి ప్రకటించే ఆ రీతిలోనే మన ఆరాధనలో, మన పరిచర్య విధానం ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. క్రైస్తవులకు మనకు అందరికీ వాక్యం పట్ల ఒక మంచి దేవునికి మహిమ కలిగే, దేవునికి నిజంగా క్రీస్తుకు ఆరాధన జరిగే, క్రీస్తు ప్రపంచం అంతటికి ప్రకటించబడే అవగాహన మనమందరము కలిగి ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, గమనించండి, క్రిస్మస్ ఏదో కొత్తగా ఆరంభించబడింది కాదు, ఆది నుంచి ఉన్నదిగానే మనం చూస్తూ ఉన్నాం. అసలు బైబిల్లో క్రిస్మస్ ఉందా అని ప్రశ్నించే క్రైస్తవులు ఈ రోజుల్లో ఉన్నారు. బైబిల్లో క్రిస్మస్ ఉందా
అని ప్రశ్నించే క్రైస్తవుడిగా ఉన్నావంటే మరి నువ్వు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు నా ప్రియ సహోదరుడా. క్రిస్టమస్ క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని ప్రజలకు ప్రకటించుట, చూపించుట, అది ఒక ఆనందకరమైన సంతోషకరమైన పరలోకము నుండి దేవుడే తన దూతైన గాబ్రియేలు ద్వారా ఇది మహాసంతోషకరమైన శుభవర్తమానము అని చెప్పి మరి ఆ వర్తమానాన్ని పంపించాడు కదా. అది ఆ రోజున గాబ్రియేలు దూత ద్వారా లోకంలో మానవులకు అందించబడితే ఈ రోజుని ఆయన అంగీకరించిన మనమే ఈ లోకానికి ఇంకా ఆయన తెలియకుండా ఉన్న సమాజమునకు ఈ క్రిస్టమస్ను, ఈ మహాసంతోషకరమైన ఈ శుభవర్తమానమును మనం ప్రకటించాలి. కనుక బైబిల్లో ఉందా లేదా అన్నది నీవు వాక్యాన్ని చాలా శ్రద్ధగా, చాలా ప్రత్యేకంగా ధ్యానిస్తే, నువ్వు ధ్యానిస్తున్న నీవు పరిశుద్ధాత్మ సహాయం వలన ఆయన ఆత్మపూర్ణుడివై దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు బైబిల్లో క్రిస్టమస్ ఉందా లేదా అన్న సత్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. దీంట్లో ఇంకా తిరిగిలేదు. నువ్వేదో బైబిల్ని ఒక సంబంధమైనటువంటి పత్రికగా, ఒక ఏదో టెక్స్ట్ బుక్గా నువ్వు చదివినంత మాత్రాన్ని లౌకిక సంబంధమైన మనుష్య జ్ఞానము చేత, ప్రకృతి సంబంధమైన జ్ఞానము చేత నువ్వు ఆలోచించటం వలన నీకు క్రిస్మస్ మాత్రము అర్థం కానే కాదు. క్రిస్మస్ చేసుకునే వాళ్ళంతా కూడా నీకేదో వెరుతనంగా కనిపిస్తూ ఉంటారు. గనుక ప్రియులరా, దేవుని బిడ్డలారా, ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. క్రిస్మస్ ఆది నుంచి ఉన్నదే, కానీ లోకానికి మధ్యలోనే ఆ మానవులకు తెలియచేయబడింది. క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించే ఈ ఆరాధన పరలోకంలోనే ఉన్నది. పరలోకంలోనే మన క్రీస్తు ఆరాధించబడుతూ ఉన్నాడు. వేవేల దూతల మరి పరివారముతో, 4 చెవులతో, మరి 24 పెద్దలతో మరి నిత్యము ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు. ఆయన ఆరాధనకి యోగ్యుడు అని దేవుని వాక్యం తెల్లతేటగా మనకు సెలవిస్తూ ఉంది. చూద్దాం, మన వాక్యంలోకి వెళ్ళి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూచినట్లయితే చక్కటి మాట ఉంటుంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చూడండి, తరతరాలుగా ఈ మానవుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాడుగాను, నిజంగా పాపశాపాల్లో నశించిపోతూ నిత్య నరకానికి వెళ్ళిపోతున్న దేవుని సృష్టి అయి ఉన్నటువంటి ఈ మానవుడు స్థితిని గమనించి దేవునికి దూరమైన ఈ మానవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మరలా ఈ మానవుణ్ణి రక్షించటానికి ఆ పాప శాపముల నుండి, ఆ నిత్య పాపము వలనైనా శాపమని నిత్య నరకము నుండి, నాశనము నుండి తప్పించి రక్షించటానికి దేవుడే దైవ కుమారుడిగా, ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు ఇదిగో శరీరమును దాల్చి కృపాసత్య సంపూర్ణునిగా నరుల మధ్య నివాసము చేయవచ్చి ఈ పాపుల కొరకై, ఈ పాపుల యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తము చేయటం కొరకై సిలువ వేయబడి చనిపోయి ఇదిగో రక్తము చెందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్న మృత్యుంజయుడే తిరిగి లేచిన ఈ యేసుక్రీస్తు ఆరాధనకి యోగ్యుడు కాదా? ఆయన జననం ఎంత విలువైనదో, ఆయన పుట్టుక ఈ లోకానికి ఒక పండుగ, ఒక సంతోషం, ఒక ఆనందకరమైనదని నీవు నిజంగా గుర్తించొద్దా? గుర్తించిన అనుభవాన్ని కలిగిన నీవు లోకానికి దాన్ని ప్రకటించవద్దా? ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ అద్భుతమైన క్రీస్తు యొక్క పుట్టుక ద్వారా వచ్చినటువంటి ఈ ఆశీర్వాదము లోకానికి కూడా కలగాలని నీవు మరి ప్రకటించవద్దా? ఆ క్రిస్మస్ నువ్వు చేస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. గనుక దేవుని బిడ్డలు గమనించాలి, క్రైస్తవులందరూ
క్రీస్తుని ఆరాధిస్తున్నామన్న సత్యాన్ని మరిచిపోవద్దు. క్రీస్తు పుట్టుక యావత్ ప్రపంచమునకు ఒక అద్భుతమైన, సంతోషకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి కార్యమని మనము గుర్తించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. చూడండి, రక్షకుడు వారి పాపముల నుండి తన ప్రజలను ఆయనే విడిపించునంటే, నిజంగా ఆయనే రక్షించునంటే, నిజంగా ఈ మానవుడికి రక్షకుడు ఎవరవుతారు? దేవుడే కదా. ఆ దేవుడు యేసుక్రీస్తే కదా. మరి ఆయన జననం, ఆయన పుట్టుక నిజంగా మనకు మేలుకరమైనది కదా. గనుక ప్రియులరా, ఆయన రక్షకుడు మన పాపముల నుండి ఆయన విడిపించటానికి మనలను ఈ లోకంలో పుట్టాడు. లోకంలో మానవుడిగా, శరీరధారిగా తల్లి అయిన మరియ గర్భాన్న ఆయన ఉద్భవించాడు, ఆయన జన్మించాడు. గనుక నిజంగా ఆయన పుట్టుక మనకు ఆశీర్వాదం. ఆ వార్త తెలుపుటే గొప్ప క్రిస్మస్. నీవు నేను గుర్తించాలి. ఈ మత్తయి సువార్త 1:21 మరి క్రీస్తు పుట్టుక గూర్చి కూడా మనకు తెలియచేస్తుంది. ఆమె ఒక కుమారుని కనును, అంటే ఆయన పుడతాడు. ఒక ఆమెకు ఆయన పుడతాడు. గనుక ఆయన పుట్టాడని తెలిసిన నీవు ఆయన పుట్టుకుని గురించి ప్రకటించవద్దా? ఆయన పుట్టుకుని గురించి నువ్వు ఆనందించవద్దా? ఆయన పుట్టుకుని గురించి నువ్వు సంతోషించవద్దా? ఆయన పుట్టుకుని గురించి నువ్వు ప్రకటించవద్దా? ఈ క్రిస్మస్ అదే జరుగుతూ ఉంది. గనుక దేవుని బిడ్డలు, ఇంకా మనం ముందుకెళ్తే ఆది కాండంలోనే ఆయన పుట్టుక గురించి దేవుని వాక్యంలో దేవుడు ఆదిలోనే స్పష్టంగా ఆయన సెలవిచ్చాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం 3:15 ఒక అద్భుతమైన ప్రవచనముగా దేవుడు క్రీస్తు యొక్క పుట్టుకను గురించి ఆయన సెలవిచ్చాడు. ఆయన ఎటువంటివాడు, ఆయన ఏమై ఉంటాడో కూడా ఆ మాటలో మనము చూడొచ్చు. చూడండి, దేవుని స్వారూప్యములో, పోలికలో దేవుడు నిర్మించుకున్న ఈ మానవులను దేవునితో ఉండకుండా ఆ ఏదోను తోటలో ఆ దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం, వైభవాన్ని, ఆ పరలోక రాజ్య అనుభూతిని అనుభవించకుండా, దేవునితో సహవాసములో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకొనివ్వకుండా వారి చేత దేవుని ఆజ్ఞని అతిక్రమించి వారిని శాపగ్రస్తులుగా, పాపులుగా చేసి, నిత్య నరకానికి పాత్రులుగా చేసి, ఆ ఏదో తోట నుండి మరి వారిని వెళ్ళిపోయేలాగా, వెళ్ళగొట్టబడేలాగా చేసినటువంటి ఆ యొక్క యుక్తి గల ఘట సర్పం, ఆ ఆది సర్పం సంగతి ఏమిటో ఆ సర్పానికి దేవుడు ఒక ప్రవచన రీతిగా చెబుతూ ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయం ఆది కాండం 15 అంటున్నాడు, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అయితే ఒకటి, ఆమె సంతానము నిన్ను తల మీద కొట్టును, ఆమె సంతానం. బైబిల్లో ఆమె అని వ్రాయబడినటువంటి ఒక స్త్రీ ఉంది. అనేక చోట్ల ఆమె గురించి వ్రాయబడి ఉంది. అది మర్మమైన స్త్రీ, ఆత్మ సంబంధమైన స్త్రీ. ఆ స్త్రీకి ఆయన పుడతాడని, ఆ స్త్రీ సంతానముగా ఈ లోకంలో ఆయన పుడతాడని, ఆయన ఈ ఏదోను తోటలో ఆదామవల్ని మోసగించి పాపులుగా చేసినటువంటి, దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరస్తులుగా చేసిన ఆ భయంకరమైన ఆ ఘట సర్పము యొక్క శిరస్సును ఆయనే కొడతాడని, వాడి తల మీద ఆయన కొడతాడని దేవుని యొక్క లేఖనం మరి ముందుగానే క్రీస్తు జననమును గురించి, క్రీస్తు పుట్టుకను గురించి ఈ మానవులకు ఆ యొక్క తరతరాలుగా ఆదిలో ఎదోను తోటలో ఆరంభమైన ఆ శాపము నుండి, ఆ పాపము నుండి, ఆ మరణము నుండి, ఆ నిత్య నరకము నుండి మరి రక్షిస్తాడన్నట్లుగా క్రీస్తుని గురించి ఇక్కడ ఆది కాండములోనే తెలియచేయబడింది. కనుక మానవునికి ఇది క్రిస్మస్ కాదా? ఆలోచించు. ఒక ఆయన పుడతాడు, ఒక ఆమెకు. ఆయన నీ శత్రువైన సాతాను శిరస్సు మీద కొడతాడు, వాడి బారి నుండి నిన్ను నన్ను విడిపిస్తాడు. ఆయన పుడతాడు. గనుక ఆయన పుట్టుక నీకు నాకు మరి క్రిస్మస్ కాదా? సంతోషం కాదా? ఆనందం కాదా? ఒక్కసారి ఆలోచించు. గనుక దేవుని బిడ్డలు, నిజంగా క్రిస్మస్ మానవుని జీవితంలో అద్భుతం,
మహాద్భుతం, అది మహాసంతోషకరమైన శుభవర్తమానం. కనుక ఇంకా యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచన భాగంలో ఈ విధంగా రాయబడింది. ఏయాలయనగా మనకు శిశువు పుట్టును, మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని రాయబడి ఉంది. కనుక దేవుని బిడ్డలు గమనించండి, ఆయన పుట్టుక గురించి ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తూ ఆయన గురించి ఎంత అద్భుతంగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు. చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదనుకునే వారిగా ఉన్నారు. ఆయన గురించి ఆయన పుట్టకముందు 600 సంవత్సరాల ఇంచుమించు క్రితమే ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించబడిన లేఖనం ఏమంటుందంటే, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన తండ్రి అంటే ఒప్పుకున్న క్రైస్తవ శాఖ చాలామంది ఉన్నారు. ఆయన గురించి ఏం చెప్తుందంటే, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్త. చూడండి దేవుని బిడ్డలారా, ఈయనకి ఎంత గొప్ప పేరు ఉందో. కనుక ప్రియులరా, ఈయన దేవుడు, దేవుడే మన కొరకు రక్షకుడిగా ఈ లోకంలో పుట్టాడన్నదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన మనకు తండ్రి అని ఆయన మన కొరకు ఈ లోకంలో రక్షకుడిగా పుట్టిన యేసుక్రీస్తుని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా చక్కగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. గనుక ప్రియులరా, ఈ విధంగా ఈ లోకంలో మన కొరకు పుట్టినటువంటి ఒక స్త్రీ సంతానముగా లేక ఆశ్చర్యకరుడిగా మన పక్షాన వాద్యమాడి యుద్ధము చేసి శత్రువైన సాతాను శిరస్సును చెదగొట్టి వాడి బారి నుండి మనల్ని విడిపించి రక్షించడానికి వచ్చి మన పాపాలన్నీ పరిహరించి ప్రాయశ్చిత్తం చేయటానికి ఈ లోకంలో మరి దేవుని కుమారుడిగా లేక రక్షకుడిగా క్రీస్తుగా పుట్టినటువంటి యేసు ఆరాధనకి యోగ్యుడే కదా, ఆయన ఆరాధనకు మరి అర్హుడే కదా, ఆయన పూజ్యుడే కదా. గనుక క్రిస్మస్ లేదనటం చాలా అజ్ఞానం, చాలా అవివేకం, చాలా అది మరి బాధకరం అని చెప్పి క్రైస్తవ సమాజానికి నేను తెలియచేస్తూ ఉన్నాను. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన గురించి అపోస్తుడైన పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని ఆత్మ ద్వారా చెబుతున్న ఒక అద్భుతమైన గొప్ప సత్యం ఏమిటంటే, మన పితరులు వీరివారు అంటే ఇశ్రాయేలీయుల గురించి రాయబడుతూ ఉంది. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అనగా ఇశ్రాయేలీయులలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. సర్వాధికారి అయిన దేవుడైనటువంటిది మన ప్రభువు ఈ లోకంలో మన కొరకు పుట్టినప్పుడు అది మనకు క్రిస్మస్ కాదా? అది మనకు సంతోషం కాదా? అది మనకు ఆనందం కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఏదో కొద్ది కాలం కాదు, నిరంతరము యుగయుగములు నిత్యము ఆయన స్తోత్రార్హుడై ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. కనుక ప్రియులరా, క్రీస్తుని లోకానికి ప్రకటించటమే నీ జీవితంలో నువ్వు నిజంగా క్రిస్మస్ను కలిగి ఉన్నటువంటి వ్యక్తివని నీకు తెలియచేస్తూ ఉన్నాను. చివరిగా మనం చూస్తే చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనములో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి ఇష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వీటిని పరలోకంలో కూడా ఆయన ఆరాధించబడుతున్నాడు.
ఆయన ఆరాధించటమే క్రిస్మస్. ఆయన ఆరాధించటమే క్రిస్మస్. కనుక బైబిల్లో క్రిస్మస్ ఉందా అనే అటువంటి హేతువాదమైనటువంటి ప్రశ్నను మనం మానుకోవటం క్రైస్తవులుగా మనకు మంచిదని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ప్లీజ్ దయించి బైబిల్లో క్రిస్మస్ ఉంది. క్రైస్తవ సమాజంలో క్రిస్మస్ అనేది ఉంది. క్రిస్మస్ లేకుండానే ఏ ఒక్క వ్యక్తి కూడా క్రైస్తవుడు కాలేడు, నిజ క్రైస్తవుడు కాలేడు. క్రిస్మస్ అనుభవం లేకుండా ఏ మానవుడు పరలోకం కూడా వెళ్ళలేడు అనే సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ప్రియులరా, ఈ క్రిస్మస్ సందర్భంలో కొంతమంది క్రైస్తవులు రకరకాలుగా క్రిస్మస్లు జరుపుతూ ఉంటారు. వాటిని బట్టి నువ్వు అందరూ అలాగే అని మాట్లాడుకోవటం అది పద్ధతి కాదు. కొంతమంది వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు ఉంటారు. కొంతమంది స్వనీతిని బట్టి లోక పద్ధతులను అనుసరించి చేసేవాళ్ళు ఉంటారు. అయితే కొంతమంది నిజముగా దేవుడు చెప్పినట్లుగా ఆత్మతో సత్యముతో వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించే నిజ క్రైస్తవులు నిజమైన క్రిస్మస్ జరుపుకుంటారు. అది మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులు గమనించాలి, క్రిస్మస్ దినాలు మన ముందున్నాయి. ప్రతి ఒక్కరము క్రీస్తుని, ఆయన పుట్టుకను ఆ సంతోషకరమైన దేవదూత ద్వారా పరలోకము నుండి గాబ్రియేలు దూత ద్వారా ఈ లోకానికి మానవులకు పంపించబడిన మహా సంతోషకరమైన శుభవర్తమానం మనమందరము క్రిస్మస్ ద్వారా మనం లోకానికి ప్రకటించాలి, లోకానికి తెలియచేయాలి. ఈ వార్త అనేక మంది విని వారి చీకటి జీవితాల్లో వెలుగుతో నింపబడతారు. క్రీస్తు పుట్టాడని చెప్పటమే ఒక అద్భుతం. క్రీస్తు పుట్టాడు అని చెబితేనే ఒక ఆశ్చర్యం. నిజంగా మీకు ఒకటి తెలుసా, క్రీస్తు పుట్టాడు అని తెలిసిన వెంటనే మొట్టమొదటిగా కలవరపడింది ఎవరో తెలుసా? సాతానుడు. ఆ సాతాను ఎక్కడ కలవరపడ్డాడో తెలుసా? రాజైన హేరోదులో ఉండి వాడి అనుచరులు వీరంతా కలిసి కలవరపడ్డారు. యూదుల రాజు అయినటువంటి క్రీస్తు పుట్టాడనేటప్పటికీ వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టింది, వారికి దడ పుట్టింది. గనుక సాతానికి వణుకు పుట్టించింది క్రీస్తు యొక్క జననం, క్రీస్తు పుట్టుక. గనుక నా ప్రియ దేవుని బిడ్డ, ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో నిన్ను నన్ను యావత్ మానవులను పాపులను రక్షించటానికి రక్షకుడుగా ఒక స్త్రీ గర్భాన్ని లోకంలో పుట్టినటువంటి క్రీస్తును పుట్టుకను గురించి మరి ఆయన్ని ఆరాధించటం ఎంత అద్భుతం, ఎంత నిజంగా ఆశీర్వాదకరం. గనుక దేవుని బిడ్డ, ఇంతవరకు నువ్వు మిస్ అయిపోయేవేమో క్రిస్మస్ యొక్క సంతోషం. నువ్వు ఇంతవరకు క్రైస్తవుడిగా ఉండి కూడా పొందుకోలేదేమో, ఒక పాస్టర్గా ఉండి కూడా పొందుకోలేదేమో, ఒక క్రైస్తవ పెద్దగా ఉండి కూడా క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు అనుభవించలేకపోయావేమో. గనుక నా ప్రియ దేవుని సేవకుడా, ఓ సంఘ పెద్ద, క్రైస్తవ విశ్వాసి, నీకు మనవి చేస్తూ ఉన్నాను, క్రిస్మస్లో గొప్ప ఆనందం ఉంది. రక్షకుడు నా కొరకు పుట్టాడని ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించటంలో గొప్ప ఆనందం ఉంది, గొప్ప సంతోషం ఉంది. ఇది ఏదో సంవత్సరానికి ఒకసారి కాదు, కానీ నిజ క్రైస్తవులలో 365 రోజులు క్రిస్మస్సే. మరి ఇదేంటండి ప్రత్యేకంగా ఈ డిసెంబర్ 25ని ఏంటండి అని మీరు ఆలోచన. నిజంగా ఆయన పుట్టిన డేట్ బైబిల్లో లేనంత మాత్రాన ఆయన ఏదో రోజున పుట్టాడు, ఏదో తారీఖుని పుట్టాడు. దానికి ఏదో తారీఖు ఎంచుకొని ఆయన్ని ఆరాధించటం, ఆయన పుట్టాడు అని సంతోషించటం, ఆయన పుట్టాడని లోకానికి ప్రకటించటం తప్పంటారా? మంచిగా ఆలోచించండి. మనం సంవత్సరములను, దినములను, మాసములను అనుసరించట్లేదు. ఆయన పుట్టాడు, ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఆశీర్వాదంతో ఆనందాన్ని లోకానికి పంచుతూ ఉన్నాం. ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.